విశ్వవేదికపై సుస్వరాలను వినిపిస్తూ స్వర జతులను తమ స్మృతులుగా మలిచేందుకు స్మ్యూల్ సమూహం తొలిసారిగా బెజవాడ పట్టణంలో అడుగుపెట్టింది. గాంధీనగర్లోని ఆశిష్ ఈవెంట్ స్టూడియోలో ఏర్పాటు చేసిన స్మ్యూల్ మీట్ కార్యక్రమంలో ప్రముఖ గాయని, బహుముఖ ప్రజ్ఞాని జ్యోతికా కోయల్ తనదైన శైలిలో పదనిసలను మీటుతూ సరిగమల సిరివెన్నెల కురిపించింది. స్మూల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పరిచయమైన గాయని, గాయకులు, సంగీతాభిలాషులు ఒక్కచోట చేరి ఆత్మీయ అనుబంధాలకు అద్దం పట్టేలా పాటల పల్లకిని మోస్తూ స్వరాభిషేకం చేశారు. అభినవ, యేసుదాస్, వేణుగోపాల్ పాటలు స్వరరాగ గంగా ప్రవాహమై సంగీతాభిమానులను మదినితోచాయి. అనంతరం కార్యనిర్వాహకులు, గాయకులు జి. ఉదయశేఖర్ ను సభ్యులందరూ ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సమన్వయకర్త వేణుగోపాల్, జ్యోతికా కోయల్, స్వాతి ఉషారెడ్డి, ఎస్ఎంఆర్ కిషోర్, సుబ్రహ్మణ్యం, దేవకృష్ణ, జంగమేష్, హరి, పివి రావు, మురళీమోహన్, కె. మహేష్ తదితర మిత్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే కళాకారులని ప్రోత్సహించడం తెలుగు వారి యొక్క ముఖ్య లక్షణం. ఇప్పటి నుంచి కాదండి కళాకారులు ఉన్నది, పురాతన కాలం నుంచి కళలు లేనిది అసలు జీవితాలే లేవు. సో అప్పట్లో బతికారు అంటే కళల గురించే బతికారు, వాటి మీదే స్టేజ్ ప్రోగ్రామ్స్ అని, తర్వాత సినీ రంగం కానీ రావడం జరిగింది. సినీ రంగం, స్టేజ్ ప్రోగ్రామ్స్ లేకపోతే అసలు ఈ పాటలు అనేవి లేవు. సో వచ్చి మరి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడము ఇదంతా ఉదయ్ గారి వల్లే. సో ఆయన ప్రతి చోట చేయమంటున్నారు, మీరు రావాలి ప్రతిసారి అక్కడి నుంచి. అందుకే ఏప్రిల్ 7th మళ్ళీ హైదరాబాద్ లో పెద్ద ఈవెంట్ అవుతుంది, మళ్ళీ ఉదయ్ గారు వస్తున్నారు. సో అందరూ ఖచ్చితంగా మీ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. స్వాతి గారు మంచి సపోర్ట్ అండి. విశాఖ అనుకోకుండా వచ్చారు కానీ చాలా థ్యాంక్ యూ అక్క. విశాఖ హుషారు తెచ్చింది బాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. Feel very much fortunate to attend this all the way from USA, and appreciate Jyotika and Venu and the whole team organizing this event. Chala baga vachindi, from morning to evening, we have moved, everybody continuously singing, and this is happening at Ashish Studios in Vijayawada, and ilanti chala jaragali, and I wish